నూరు పెట్టిన కొబ్బరి, గసాల, కాజు పోసుకొని కలుపుకోవాలి. ఈరోజు ముట్టిల కూర ఎట్లా చేసుకున్నాం చూద్దాం. ఈ పద్ధతిలో మా అమ్మ నేర్పించింది, ఆ పద్ధతిలో చేసుకుంటాము. పొయ్యి ముట్టించుకున్నాం, కడాయి వేసుకుంటాం, నూనె వేసుకున్నాం, చిన్న వేసుకున్నాం. ముట్టిల కూరకు ఏమేమి అవసరమో చెప్పాలి. ఉల్లిగడ్డ, కొంచెం కొబ్బరి, 10 కాజు, కొంచెము గసాల, కొంచెం కొత్తిమీర, కారము, ఉప్పు, పసుపు ఇవన్నీ వేసుకోవాలి. మిక్సీ పట్టి కాజు, కొబ్బరి రుబ్బుకోవాలి. గసగసాలు కూడా పూసుకోవాలి. చెంచా వేసుకోవాలి. కొంచెం నీళ్ళు వేసుకోవాలి. కొంచెం నీళ్ళు వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఇది రుబ్బుకోవడం అయింది. కొంచెం చిక్క వేసుకుందాం, పురుగుగా వేసుకోవాలి. రెండు ఆకులు, 2 లవంగాలు, ఒక యాలు, కొంచెం చెక్క, సగం చెంచాడు పసుపు, సగం చెంచాడు అల్లం వెల్లిపాయ, కొంచెం కీమా మంచిగా ఎర్రగా వేయించుకోవాలి. 2 కరివేపాకు రెప్పలు, కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలి. చెంచాడు కారం, చెంచాడు అన్నీ మంచిగా కలిపిన తర్వాత నూరు పెట్టిన కొబ్బరి, గసాల, కాజు పోసుకొని కలుపుకోవాలి. ఉడికిన తర్వాత సగం గ్లాసు నీళ్ళు పోసుకోవాలి. ఇది మంచిగా ఉడికిన తర్వాత ముట్టీలు వేసుకోవాలి. ఉడికిందండి, ధనియాల కూర చెంచాడు వేసుకోవాలి. తెలంగాణలో ముట్టిల కూర ఇలా చేసుకుంటారు. ఇప్పుడు ముట్టీలు వేసుకోవాలి. ఇంకా ఒక 5 నిమిషాలు ఉడకాలండి. ముట్టిల కూర రెడీ అండి. ఎంచుకుందాం. తెలంగాణ పద్ధతిలో ఇలా చేసుకుంటారండి ముట్టిల కూర. ముట్టీలు ఎలా తయారు చేసినంటే చెప్పలేదు అనుకున్నారు, లాస్ట్కి చూపిస్తాను.